శ్రీమాత్రే నమః. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాద పద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. 12వ తారీఖు శుక్రవారం ద్వాదశి సాయంకాలం 4:15 త్రయోదశి గడియలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈరోజు విశేషమైన రోజు. ఏకాదశి విష్ణుమూర్తికి, ద్వాదశి సాక్షాత్కారంగా మహావిష్ణువుకి. అందులో ద్వాదశి శుక్రవారం రావడము, మనము ఉపవాసం ఏకాదశి ఉపవాసం నుండి ద్వాదశి గడియలలో దాన ధర్మం చేయడము చాలా చాలా యోగదాయకమైన రోజు. అంతేకాకుండా ఈ రోజున గనక మనం ఏమి చేసుకుంటే మంచిది అని గనక, విష్ణుమూర్తి ఆలయం నందు ప్రాతకాలమున అంటే గనక 6 నుండి 7:30 లోపల బియ్యం పిండిపై దీపారాధన చేయడం, బియ్యం పిండి ప్రమిదపై దీపారాధన చేయడం చాలా చాలా శ్రేయస్కరము. అంతేకాకుండా సాయంకాలము ద్వాదశి ప్రాతకాలం ఉంది, సాయంకాలం పూట త్రయోదశి గడియలు ప్రారంభమవుతూ ఉన్నాయి. కావున శివాలయం నందు శివునికి ఒక రాగి చెంబు నందు కొద్దిగా పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు, తెల్లని బియ్యము, కొన్ని నువ్వులు వేసి ఒక బిల్వపత్రి పెట్టేసి స్వామివారికి చండీశ్వర చెంబును చేతిలో పట్టుకొని చండీశ్వర ప్రదక్షిణ చేసి 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ చెంబుతోని శివాలయంలో అయితే ఎవరైతే అభిషేకం జరిపిస్తూ ఉంటారో, ఆ జలాన్ని సమర్పిస్తూ ఉంటారో, తరపుచి ఆ బిలపత్రాన్ని పెట్టి మనసా వాచాకరణ ధ్యానించుకొని కొబ్బరి నూనెతో గాని నువ్వుల నూనెతో గాని ఒక ప్రమిదనందు నువ్వుల నూనెతో దీపారాధన చేయండి, ఒక ప్రమిదనందు ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. 2 దీపాలు వెలిగించడం వల్ల మీకు ఉన్న గ్రహ దోషాలు నివారణ అయ్యి, అంతేకాకుండా సుఖ సౌఖ్యాలు అనుభవిస్తూ ఉంటారు. ఆ శివానుగ్రహము, ప్రాతకాలం విష్ణుమూర్తి అనుగ్రహము, సాక్షాత్కారంగా జగదాంబిక జగన్మాత దుర్గాదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లవేళలా ఉంటుంది అని మనసా వాచాకరణ ధ్యానిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు చిన్న పరిష్కారం. రాహుకాల సమయం నందు గృహానికి దృష్టి పోవడానికి ఏమి చేస్తే మంచిది అని కనుక, రాహుకాల సమయం నందు శుక్రవారం ద్వాదశి రావడంలో, అందులో రాహుకాల సమయంలో దృష్టి దోషం పోవడానికి ఏం చేయాలంటే కనుక, నిమ్మకాయ కట్ చేసి ఒక కుంకుమ రాయండి. నిమ్మకాయకి కుంకుమ రాసి ద్వారబంధం పైన కొద్దిగా గుప్పెడు, ద్వారబంధం పైనే గుప్పెడు కల్లుప్పు అటు ఇటు పెట్టి నిమ్మకాయ చిప్పలు పెట్టేయండి. ఇందువల్ల దృష్టి దోషాలు పోతాయి. అంతేకాకుండా గృహానికి ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఉండకూడదని చెప్పేసి దీప నైవేద్యాలు ద్వారబంధం దగ్గర సమర్పించండి. రాహుకాల సమయంలో ద్వారబంధం దగ్గర చేయడం వల్ల అఖండ లక్ష్మీ కటాక్ష సిద్ధిస్తూ ఉంటాయి. ఈ నిమ్మకాయ పెట్టడం ద్వారా మీ గృహం నందు నెగటివ్ ఎనర్జీ పోతూ ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడా తెలుసా సుఖ సౌఖ్యాలు అనుభవించాలని మనసా వాచాకరణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.